హాయ్ ఫ్రెండ్స్, సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ పెయిన్స్ వీటన్నిటికీ దివ్యమైన ఔషధం లాంటి ఒక ఆయిల్ని తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం ఉల్లి, వెల్లుల్లి, అల్లము, మస్టర్డ్ ఆయిల్ అవసరమవుతాయి మనకి. ఈ వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకుందాం. ఇవి ఇలాగే ఎందుకు కట్ చేయాలి, దంచుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదా. అలా దంచటం వల్ల ఇందులో అలిసిన్, అజోయిన్, సల్ఫర్ లాంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అవన్నీ దంచినప్పుడు అవి ఎవాపరేట్ అయిపోతాయట. అందుకని ఉల్లిని కానీ వెల్లుల్లిని కానీ ఇలాగే సన్నగా కట్ చేసి వెంటనే గాజు సీసాలోకి వేసుకోవాలి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు కదా, అది ఖచ్చితంగా నిజమేనండి. దీనిలో ఉన్న ఈ మెడిసినల్ వాల్యూస్ వల్ల మనకి ఈ పెయిన్స్ అన్నీ బాగా తగ్గుతాయి. ఇవన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత అల్లం కూడా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషనరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి దీన్ని కూడా సన్నగా కట్ చేసి ఒక అంగుళం ముక్కను వేసుకున్నాం. వీటిని బాగా కలిపేసి ఇందులో మనం ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ పోద్దాం. ఈ ఆలివ్ ఆయిల్ అయినా పోసుకోవచ్చు. మనకి నొప్పులు అంటేనే మస్టర్డ్ ఆయిల్ వాడుకుంటాం కదా, ఇదైతే ఎక్కువ ఎఫెక్ట్గా ఉంటుంది. ఈ ముక్కలన్నీ మునిగే వరకు ఆయిల్ పోసేసి దీన్ని డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని దానిలో ఒక మందమైన క్లాత్ వేసుకోవాలి. దానిలో ఇప్పుడు మనం ఈ ఆయిల్ బాటిల్ పెట్టాలి. ఈ ఆయిల్ బాటిల్ కానీ, క్లాత్ కానీ, బాండీ కానీ మూడు బాగా మందంగా ఉన్నవే తీసుకోవాలండి. ఇలా కాకపోతే అడుగు అంటే ప్రమాదం ఉంటుంది. క్లాత్ అయితే మాడిపోతుంది. ఈ బాటిల్ అయితే పల్చడి కనుక పెట్టామంటే మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల పూర్తిగా మందంగా ఉన్న బాటిల్ మాత్రమే పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఈ బాటిల్ సగం మునిగే వరకు వాటర్ పోసేసి దీన్ని పొయ్యి మీద పెట్టాం. ఇది ముందు ఒక 20 minutes వరకు ఎక్కువ హీట్లో పెట్టేసి ఇలా బాగా తుక నీళ్ళు ఉడికేటట్లు పెట్టుకోవాలి. అప్పుడు ఈ హీట్కి ఈ ఆయిల్ హీట్ అవుతుంది. తర్వాత ఒక 10 minutes సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇది దించబోయే 10 నిమిషాల ముందు దీనిలో మనం ఇది జాజికాయ, దీన్ని మెత్తగా నల్లకొట్టేసి ఈ పొడిని వేసుకోవాలి. ఇందులో కూడా మెరిసిన్ అనే ఒక మెడిసిన్ వాల్యూ ఉంటుంది. దీన్ని వేసుకోవటం వల్ల మనకి ఈ పెయిన్స్లో బాగా తగ్గటానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్లో కూడా ఇది బాగా ఉపయోగిస్తుంది. దీన్ని కూడా అందుకే ఇప్పుడప్పుడే దంచేసుకొని ఒక 1/2 స్పూన్ ఇందులో వేసేద్దాం. వేసేసి ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. ఇది వేసేసి కలిపేసి ఒక 5 minutes 10 minutes లోపే దీన్ని ఆపేసేయాలి. ఆపేసి బాగా దీన్ని చల్లారనివ్వాలి. ఆగిన తర్వాత ఒక గంట సేపటి కానీ ఇది చల్లారదు. అలా చల్లారిన తర్వాత దీన్ని బయటికి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లి, వెల్లుల్లి, అల్లము, ఈ జాజికాయ వీటిలో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని వడపోసుకుందాం. ఇలా వడపోస్తే మనకి ఈ ముక్కలన్నీ పైన ఉంటే ఆయిల్ కిందకి దిగిపోతుంది కదా. ఇంకా ఈ ముక్కల్లో ఏదైనా ఆయిల్ ఉంది అనుకుంటే ఇలా స్మాష్ చేస్తే అందులో ఇంకేదైనా ఉంటే కూడా కిందకు వచ్చేస్తుంది. లేదా ఒక నెట్ క్లాత్ లాంటి దాంట్లో పోసి కనుక మనం బాగా పిండేసామంటే ఇంకా కొంచెం కూడా ఆయిల్ మిగలకుండా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు పూర్తిగా ఆయిల్ అంతా కిందకి వచ్చేసింది. మనం ఎప్పుడైనా ఇలాంటి ఆయిల్స్ కానీ, ఆయుర్వేద పొడులు కానీ ఇలాంటివన్నీ గాజు సీసాలో పోసుకుంటేనే వాటి వాల్యూస్ పోకుండా ఉంటాయి. ఎక్కువ కాలం ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఈ ఆయిల్ అంతా బాటిల్లోకి మళ్ళీ పోసేసుకొని దీన్ని మూత పెట్టేసి ఎక్కువ చల్లగా కానీ ఎక్కువగా వేడిగా కానీ లేని ప్రదేశంలో 1 week వరకు ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు దీన్ని మనకి ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ దీన్ని అప్లై చేయాలి. దీన్ని ఎప్పుడైనా మనం రాసుకోబోయే ముందు కొంచెం తీసుకొని డబల్ బాయిలింగ్ పద్ధతిలోనే కొంచెం వేడి చేసుకోవాలి. అలా గోరువెచ్చగా చేసుకున్న ఆయిల్ని మనకి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ అప్లై చేస్తాం. ఇలా అప్లై చేసేసి దీన్ని బాగా ఇంకే వరకు మర్దన చేస్తాం. గట్టిగా చేయకూడదు, లైట్గా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఆయిల్ అంతా లోపలికి దిగిపోయి మనకు పెయిన్ తగ్గటానికి త్వరగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్లో దీన్ని ర్యాప్ చేసేద్దాం. ఇలా ర్యాప్ చేయటం వల్ల ఆయిల్ లోపల ఇంకుతుంది. పైగా మనకి బట్టలకి వాటికి ఈ ఆయిల్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఇలా వేసి ప్లాస్టర్ వేసేస్తే ఒక గంట కానీ 2 గంటలు కానీ మనం ఉంచేసుకున్న తర్వాత దీన్ని షవర్ ఉంటే దాని కింద పెట్టేయండి. లేదంటే వేడి నీళ్ళు ఒక మగ్గుతో తీసుకొని దీని మీద పోస్తూ ఉంటే ఎంత త్వరగా నొప్పి తీసేసినట్టు తగ్గిపోతుంది. అలాగే మనం వాకింగ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు వచ్చే నొప్పులు కానీ, ఈ వెరికోస్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువసేపు నిలబడటం కానీ ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల కానీ ఇలా వస్తాయి. వీటికి కూడా ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కండరాల నొప్పులు, అలాగే ఈ జాయింట్ దగ్గర ఉండే నొప్పులు,
మనం బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, మెడ దగ్గర నొప్పులు, ఈ నొప్పులన్నిటికీ కూడా ఇది ఇలా గోరువెచ్చగా చేసి మర్దనా చేసి షవర్ కింద పెట్టడం వల్ల త్వరగా రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ నా స్వానుభవంతో నేను చెప్తున్నాము. బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.